అత్యధిక రెవెన్యూ అందించే 12% స్లాబ్లోని 99% వస్తువులన్నీ ఇప్పుడు 5% జీఎస్టీ పరిధిలోకి వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇది మధ్యతరగతి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. విశాఖపట్నంలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ జీఎస్టీ రేట్లు తగ్గించడం ద్వారా దేశ ప్రజలకు 2 లక్షల కోట్ల మేర డబ్బు మిగులుతుందన్నారు. దేశంలోని వివిధ పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహక ప్రయోజనాల కంటే 10 రెట్ల ప్రయోజనాలు ఈ సంస్కరణలతో ప్రజలకు అందుతున్నాయని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో లేదో మేము చూట్ల ఒక పిఎల్ఐ ఇచ్చి సెమీకండక్టర్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇవ్వాలి అని ఎంత డబ్బు ఇస్తున్నామో దానికంటే 10 రెట్లు జనాన్ చేతిలో డబ్బు ఇవ్వడం మిగులుతుంది. మీరు పిఎల్ఐ మీరు చేసుకోండి. అట్లాగే పిఎం ఆవాస్ యోజన వీరు వాళ్ళకి ఇల్లు కట్టడానికి ప్రైమ్ మినిస్టర్ ద్వారా స్కీమ్, దాంట్లో ఎంత డబ్బు ఇస్తున్నామో దానికంటే 4 times మోర్ ఇవాళ జిఎస్టీ కట్టు ద్వారా ప్రజల మధ్యలో డబ్బు వెళ్ళిపోతుంది. అది మీరు ఎలా ఉపయోగించుకుంటారో అది మీది. సరే, ఇది చేయడం వల్ల లాభం ఏంటి? జనానికి చేతుల డబ్బు ఎక్కువ వస్తుంది. మీరు ఇంకా కొనుగోలు చేసుకోవచ్చు, లేదా సేవింగ్స్ చేసుకోవచ్చు, లేదు మీ ఆడపిల్ల మీద ఖర్చు పెట్టవచ్చు, చదివించవచ్చు, లేదు ఆమెకి ఏదైనా డిపాజిట్ పెట్టాలంటే పెట్టవచ్చు. మీ చేతుల డబ్బు మిగులుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఎక్కువ కొనుగోలు కొనుక్కుంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. కంపెనీలు ఇంకా తయారు చేస్తే మార్కెట్ కి డిమాండ్ ఉంది కాబట్టి వస్తారు. దానివల్ల జాబ్స్ పెరుగుతాయి, దానివల్ల ట్యాక్స్ బేస్ పెరుగుతాయి. ఎక్కువ కొనడం వల్ల ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్, చిన్న అమౌంట్ బట్ ఎక్కువ కలెక్షన్ వస్తుంది. మొత్తం ఇవన్నీ కలిపి చూస్తే ట్యాక్స్ తక్కువ, ఇంకా ఎన్నిసార్లు తగ్గించి ఇంకా లోవర్ రేట్ కి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఈ సెకండ్ జనరేషన్ జిఎస్టీ ఇస్ అ వెరీ బిగ్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ద విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని తెలిపారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై ఇవాళ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదన్నారు. ప్రతి ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతుంటే వారిలో 15% మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చు అవుతుందని చెప్పారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమన్నారు. విద్యా విషయంలో సమాజానికి మేలు జరుగుతుంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని తెలిపారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై ఇవాళ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదన్నారు.
ప్రతి ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతుంటే వారిలో 15% మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చవుతుందని చెప్పారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమన్నారు. విద్యా విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లైవ్ లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. And also, always I am saying, right time, right leader at right place, that is Narendra Modi ji. Today is his 75th birthday. We have to appreciate him and wish him all the best. With all of you has to participate that. He is a big asset for the nation. I am very confident. With my long standing in politics, I have seen so many leaders. When I started my career as Chief Minister first time, nobody used to understand what is technology. That is where I'm having a right to demand all of you to start GCC in Andhra Pradesh. Because of my first more advantage, you are all here today. I'm very proud of it. Why I'm saying, I have seen so many countries at that time. India, we didn't move in that direction around 1991, only Bangalore, initial stage. Our communication sector was very, very primitive stage. Only two companies, BSNL, international connectivity, BSNL, domestic connectivity, both are public sector. Some of you may remember lightning call we used to get after 10 days. In 1889, I promised in my constituency electronic exchange. My opponents criticized me, how can you get electronic exchange? There are no phones here. Only 20-30 phones at the time in entire constituency. Again, when I spoke about cell phone, all politicians used to criticize me. There is no water, there is no power. Here is a man who is talking about cell phone, who wants cell phone. Can cell phone will give food or shelter? Like that they used to criticize me. And also I used to work with successive prime ministers to deregulate telecommunication sector. They didn't understand, they didn't do it. Ultimately, credit goes to Vajpayee ji. First time telecom sector was deregulated under his leadership. Not only the decision, so many infrastructure.